It was published in so many papers. That's all. అధ్యక్ష, ఇది ఈ బిల్లు కానివ్వండి, విలీనం కానివ్వండి, పూర్తిగా ప్రజాభిష్టానికి వ్యతిరేకం అధ్యక్ష. ఇది శివారు మున్సిపాలిటీల విధానం విలీనం ఏదైతే ఉందో అది పూర్తిగా అశాస్త్రీయంగా, అన్సైంటిఫిక్ గా జరిగింది, ఆదరాబాదరాగా జరిగింది. వార్డులు డివిజన్ల పునర్విభజన కూడా తగిన సమయం ఇవ్వకుండా, లోపాలను సరిదిద్దకుండా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఈ అమెండ్మెంట్ బిల్ను భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న జిహెచ్ఎంసీని వాళ్ళ ఇంకా విస్తరించి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని మొత్తంగా విలీనం చేసి 2000 చదరపు కిలోమీటర్లు ఒక కార్పొరేషన్ అంటే 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా విలీనం చేస్తున్నారు. ఇప్పుడు 1 కోటి ఉన్న జనాభా రేపు 2 కోట్లు అయితే నాకైతే దీని పరమార్థం ఏందనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఉన్న మున్సిపాలిటీల్లోనే 2007లో అప్పటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ప్రభుత్వం 12 మున్సిపాలిటీలను విలీనం చేసింది జిహెచ్ఎంసీ. అయితే ఈ విలీనం వలన ప్రజల అవసరాలు ఏ మేరకు తీరినాయి అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అధ్యక్ష. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మంచినీరు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్ల నిర్మాణం కానివ్వండి, ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చడంలో కానివ్వండి, కాలుష్య నివారణలో కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి ప్రభుత్వాలు విఫలమైనవి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. పరిపాలనా సామర్థ్యం మెరుగుపడుతుందని ఆ రోజు 12 మున్సిపాలిటీలు విలీనం చేస్తే పరిపాలన సామర్థ్యం అటకెక్కింది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళా దాన్ని విలీనం అని చెప్పి రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తోంది. తగుదనమ్మా అన్నట్టు ఇప్పుడు శివారు ప్రాంతాలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఏం లాభం అధ్యక్ష? ఇవాళ న్యూ మంత్ర ఏంది? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. మనం ఇక్కడ సెంట్రలైజేషన్కు ఆస్కారం ఇస్తున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. పూర్తిగా 2000 చదరపు కిలోమీటర్ల ఏరియా మొత్తం ఒకటే సింగిల్ ఎంటిటీగా, సింగిల్ యూనిట్గా మార్చడం అనేది వాళ్ళ ఎవరి ఆలోచన ఎట్లొచ్చింది అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. డిసెంబర్ 3 నాడు 27 పట్టణ స్థానిక సంస్థలను కలపడంలోనూ, డిసెంబర్ 9 నాడు వార్డుల డివిజన్ల పునర్విభజనలోనూ ప్రభుత్వం వివరించిన తీరు పూర్తిగా తొందరపాటు చర్య అధ్యక్ష. ఏకపక్షంగా ఉంది, అన్సైంటిఫిక్ గా ఉంది. ప్రజలు, రాజకీయ పక్షాలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వివిధ వర్గాల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించింది అధ్యక్ష. ఇవాళ విలీనంతో పాటు వార్డుల విభజనలో వివిధ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలు గత సంవత్సరమే మనం ఇదే శాసనసభలో అమెండ్మెంట్ పెట్టుకుని గ్రామీణ ప్రాంతాలను విలీనం చేసుకున్నాం. 51 గ్రామ పంచాయతీలను పక్కన ఉన్న మున్సిపాలిటీలో విలీనం చేసిన ప్రభుత్వం ఆ వెంటనే జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా స్థానిక స్వపరిపాలనను పూర్తిగా ధ్వంసం చేసింది అధ్యక్ష. ఇది వ్యవసాయం ఇంకా మనకు TCUR కోర్ అర్బన్ రీజియన్ లో వ్యవసాయం ఇంకా కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు ఈ మొత్తం సింగిల్ యూనిట్ గా మార్చడంతో, లేక ప్రభుత్వం అనుకున్నట్టు 3 కార్పొరేషన్లుగా చేయడంతో పూర్తిగా అర్బనైజేషన్ వలన నగర శివారు ప్రాంతాలు పూర్తిగా ఇంతకుముందు ఏవైతే పచ్చదనంతో కలకలాడుతుండేవో ఇప్పుడు పచ్చదనం కానివ్వండి, పర్యావరణం కానివ్వండి రాజధానికి దూరమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. వ్యవసాయం దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. అవి లంగ్ స్పేసెస్, ఆ లంగ్ స్పేసెస్ కూడా మనం పోగొట్టుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ప్రజలకు ఇంకా కాలుష్యం పెరిగే అవకాశం కూడా ఉంది. ర్యాపిడ్ అర్బనైజేషన్ వైపు మనం మూవ్ అవుతున్న తరుణంలో మనం తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన చోట అధికార కేంద్రీకరణ చేయడం అనేది మన ఆలోచన ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది నాకు సంశయం అధ్యక్ష. నాకు చాలా నెంబర్ ఆఫ్ రిజర్వేషన్స్ రిగార్డింగ్ హౌ దిస్ థింగ్స్ are going to end up in future. పార్టీ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడతారు. ఏ పార్టీకి లాభం చేయడానికి మీరు ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అనేది కూడా పొలిటికల్ డిస్కోర్స్ లో we will take up. చెప్తా, అది కూడా చెప్తా. ఇవన్నీ ఫస్ట్ వ్యవసాయం ఎట్లా ధ్వంసం అవుతుంది, ఎట్లా చేతి వృత్తులు, వీటన్నిటి గురించి మాట్లాడినాక రాజకీయంగా మాట్లాడతారు.
ఇవాళ చేతి వృత్తులు కుల వృత్తులు కూడా ఇప్పటికీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కుమ్మరి కమ్మరి వడ్రంగి రజక తదితర కులాలన్నీ కొనసాగుతున్నాయి అధ్యక్ష. ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ వలన పూర్తి కుల వృత్తుల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. పర్యావరణం అడవులు వేల ఎకరాల అటవీ భూములు జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి అధ్యక్ష. రాజధాని నలుమూల అడవులు ఉండడం వల్ల పర్యావరణం కొంత కాపాడబడ్డది. ఇప్పుడు కాలుష్యం కోరలో చిక్కునే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఈ పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. కుంటలు చెరువులు ఇవాళ ఉస్మాన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ కానివ్వండి, హుసేన్ సాగర్ కానివ్వండి, మీరాలం ట్యాంక్ కానివ్వండి, మా ఇంటి దగ్గర ఉన్న ఫాక్స్ సాగర్ కానివ్వండి, పెద్ద పెద్ద రిజర్వాయర్లు మొత్తం కాలుష్యంతో ఇంకా నిండిపోయే ప్రమాదం ఉంది. గ్రామ కంఠం అసలు ఇంతవరకు రెవెన్యూ ఇష్యూస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అధ్యక్ష. ప్రతి ఊరికి ఒక గ్రామ కంఠం ఉంటుంది అధ్యక్ష. అయితే దాన్ని మెయింటైన్ చేసేది ఇప్పుడు ఇంతవరకు గ్రామ పంచాయతీ. దాన్ని గ్రామస్తులు విచక్షణతోటి ఆ విషయంలో చొరవ తీసుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం తర్వాత ఆ గ్రామ కంఠాల పరిస్థితి ఎట్లా, దాని మెయింటెనెన్స్ ఎట్లా, దాని నక్ష ఎట్లా, హౌ డు యూ యూజ్ దట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ల్యాండ్ అనేది లోపభూయిష్టంగా తయారయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఆస్తి పన్నులు, వృత్తి పన్నులు ఇక ఎంత పెరుగుతాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో 2007లో ఆస్తి పన్ను కానీ వృత్తి పన్ను కానీ పెరిగి అప్పుడే ప్రజల నడ్డి విరవబడింది. మళ్ళీ అటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం కూడా చేస్తోంది. జిహెచ్ఎంసీ విలీనం ద్వారా ఆస్తి పన్నులు, వృత్తి పన్నులు, అనుమతి రుసుములు, ఆస్తి మార్పిడి రుసుములు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ పెరిగి ప్రజల నడ్డి విరగడం మాత్రం ఖాయం అధ్యక్ష. ఇవాళ అనుమతుల కోసం, పర్మిషన్ల కోసం చెప్పులు అరిగేలాగా తిరుగుతారు. పేదలకు వచ్చి ఇల్లు కట్టుకోవాలంటే జిహెచ్ఎంసీ గడప దొక్కాల్సిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. అన్రిజిస్టర్డ్ ప్లాట్స్ కానివ్వండి, నోటరీ ప్లాట్స్ తమ అధీనంలో ఉన్న ప్రభుత్వ అసైన్ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేసుకోవాలంటే ముఖ్యంగా పేదలు అనుమతుల కోసం బాధలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. వాళ్ళ బాధలు అన్న వర్ణాతీతం అవుతాయి. పంచాయతీ లేఅవుట్లు ఎట్లా మెయింటైన్ చేస్తారు, వాటికి ఏమి ప్రామాణికం అనేది ఇంకా మనకు చెప్పలేని పరిస్థితి. ఇళ్ల నిర్మాణానికి ప్రజలు అష్ట కష్టాలు పడవలసి వస్తుంది అధ్యక్ష. సెంట్రలైజ్డ్ పర్మిషన్ సిస్టమ్ విల్ బి డెట్రిమెంటల్ టు ద పువర్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అనేది నా అభిప్రాయం అధ్యక్ష. మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల ఉనికే అస్తిత్వమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అధ్యక్ష. ఎంతో చరిత్ర ఉన్న ఈ ప్రాంతాలు ఇవి. ప్రజల మనోభావాలతో ఇమిడున్న ఈ జిల్లాల అస్తిత్వం కానివ్వండి, ఉనికి కానివ్వండి ప్రమాదంలో పడ్డట్టే. అన్ని జిల్లాల ప్రాంతాల రాష్ట్రాల ప్రజలు ఇవాళ హైదరాబాద్ లో ఉంటున్నారు అధ్యక్ష. ఈ జిల్లాల ఉనికే ప్రశ్నార్థకం అయితే, వాటి కనుమరుగే అయిపోతే ఆర్థికంగా పారిశ్రామికంగా వృద్ధి సాధించి తెలంగాణకున్న తలమానికంగా ఉన్న హైదరాబాదు భవిష్యత్తు కూడా అంధకారమయమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. అదొక్కటే కాకుండా ఇవాళ పొలిటికల్ డిస్కోర్స్ విషయంలో నాతో పాటు మా పార్టీకి చాలా భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ఇది ఒక పొలిటికల్ డీల్ లాగా ఉన్నది అధ్యక్ష. ఇది ఒక పార్టీకి లాభం చేకూర్చడానికి అడ్డగోలుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టే తెలుస్తోంది. ఇది ఒక మాటలు చెప్పాలంటే ఇది విలీనం కాదు అధ్యక్ష. హైదరాబాద్ భవిష్యత్తును పూర్తిగా ప్రభుత్వం తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఎక్కడ ప్రస్తుతం మున్సిపాలిటీలో ఎక్కడ శుభ్రత లేదు, రోడ్లు లేవు, డ్రైన్ సరిగ్గా లేదు, చెత్త నిర్వహణ లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, వాటర్ పనుల్లో ఆలస్యం. ఇప్పుడే ప్రతిపక్ష నాయకులు మొత్తుకుంటున్నారు. కాబట్టి ఈ సెంట్రలైజేషన్ స్కీమ్ ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ కోర్ అర్బన్ ఏరియా ఆఫ్ తెలంగాణను పూర్తిగా వ్యతిరేకిస్తున్న అధ్యక్ష. వెంటనే ఈ అమెండ్మెంట్ ప్రభుత్వం విరమించుకోవాలి. తద్వారా అధికార వికేంద్రీకరణే మన మంత్రం కావాలి తప్పించి అధికార కేంద్రీకరణ వల్ల మనకి ఏ మాత్రం లాభం జరగదు. 300 డివిజన్లు పెట్టి ఈ పెద్ద సిస్టమ్ ను తయారు చేసి ఢిల్లీ లాంటి ప్రాంతాలే ఇవాళ రకరకాలుగా విడిపోయినాయి. ఇప్పుడు అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో కూడా చాలా డివిజన్స్ వచ్చినాయి. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం సెంట్రలైజేషన్ ఎంత ఆస్కారం ఇవ్వాలనేది నా ఆలోచన అధ్యక్ష. తప్పకుండా ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది, ఇవన్నీ సమస్యలు ఉంటాయి, టౌన్ ప్లానింగ్ ఫీజులు పెరుగుతాయి, ప్రజల ఇంకా ఎక్కువ ఇబ్బందులు అయితే టూ మచ్ ఆఫ్ సెంట్రలైజేషన్ వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కాబట్టి వెంటనే ప్రభుత్వం